11th వీక్ ఓటింగ్ ఎలా వస్తుంది ఏంటనేది చూద్దాం. అలానే ఈ రోజు ఎంట్రీ ఇచ్చే వాళ్ళలో చాలా బాగుండబోతుందన్నమాట. అదేంటనేది కూడా చూద్దాం. మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ గా చూస్తే మాత్రం ఓటింగ్ లో ఎవరి ప్లేస్ లో ఉన్నారో చూద్దాం. ఓటింగ్ లో చూస్తే కళ్యాణ్ అయితే ఫస్ట్ ప్లేస్ లో అయితే ఉండడం జరుగుతుంది. 34% ఓటింగ్ తో ఫస్ట్ ప్లేస్ లో బాగా వస్తుంది అనమాట. ఓటింగ్ అనేది అఫీషియల్ లో కూడా ఓటింగ్ అనేది బాగా వస్తుంది. ఈ రోజు వాళ్ళ అమ్మగారు వచ్చిన తర్వాత ఇంకా బాగుంటది ఆ ఎపిసోడ్ అనేది. మనకి అది కూడా 1 అవర్ ఎపిసోడ్ లో, ఇంకా లైవ్ లో అయితే చూపించలేదు కదా. 1 అవర్ ఎపిసోడ్ లో చాలా బాగుంటది అనమాట. ఇంకా తర్వాత చూస్తే ఇమ్మాన్యుయల్ ఉన్నారు. ఇమ్మాన్యుయల్ కూడా వచ్చేసి 24 వరకు వస్తుంది. ప్రజెంట్ ఓటింగ్ లో అయితే సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. ఇమ్మాన్యుయల్ వాళ్ళ మదర్ కూడా చాలా బాగా బూస్టప్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం బర్నీ గారు థర్డ్ పొజిషన్ లో ఉన్నారు. 15% ఓటింగ్ అయితే ఉన్నారనమాట. ఫుల్ ఎమోషనల్ గా అయితే ఉండబోతుంది. బర్నీ గారు వాళ్ళ అమ్మాయిది కూడా చాలా బాగుండబోతుంది. అది కూడా స్టోర్ రూమ్ లోకి అయితే వస్తుంది అనమాట. అక్కడ రీతు వెళ్తుంది. రీతు వెళ్ళి ఫస్ట్ ఓపెన్ చేసి చూస్తుంది ఆ స్టోర్ రూమ్. అక్కడ చూసి చాలా షాక్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే ఇంకా వాళ్ళ అమ్మాయి అనేసి ఇంక వాళ్ళకి అర్థమైపోతుంది. బర్నీ గారిని పిలుస్తారు. బర్నీ గారు వచ్చేసి ఇంకా మాట్లాడుకుంటారు. ఇక చాలా బాగుంటది అనమాట. ఆయనకి దెబ్బ కూడా తగిలింది కదా, అది లోపలికి వచ్చిన తర్వాత దాని గురించి కూడా మాట్లాడుతుంది. 4th పొజిషన్ లో చూస్తే డిమాండ్ పవన్ అయితే ఉండడం జరుగుతుంది. 11% ఓటింగ్ అయితే వస్తుంది. నిన్న వాళ్ళ అమ్మగారు అయితే చాలా బాగా నీట్ గా, అది కూడా చూస్తే చాలా అంటే చాలా సింపుల్ గా మాట్లాడారు. డిమాండ్ పవన్ ఎలా అయితే ఉన్నారో సేమ్ వాళ్ళ అమ్మగారు కూడా అలానే ఉన్నారు. మొత్తం మీద చూస్తే 11% ఓటింగ్ తో ఉన్నాడు డిమాండ్ పవన్. ఇక నెక్స్ట్ చూస్తే సంజనా గారు ఉన్నారు. సంజనా గారికి కూడా ఒక 9% ఓటింగ్ వరకు వస్తుంది అనమాట. ప్రెసెంట్ ఓటింగ్ అయితే ఈ వారం నాకు తెలిసినంత వరకు ఈమె కూడా సేఫ్ జోన్ లోనే ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ చాలా క్యూట్ గా ఉంది. లిస్ట్ లో చూస్తే దివ్య నిఖిత ఉంది. దివ్య నిఖితకి కూడా ఒక 7 వరకు వస్తుంది అనమాట ప్రెసెంట్ అయితే ఓటింగ్ లో. ఇక వీళ్ళ అమ్మగారు కూడా చాలా యాక్టివ్ గా చాలా బాగున్నారు. చాలా బాగా మాట్లాడారు. మీకేమనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. అలానే ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ వారం అయితే దివ్య నిఖితకి కొంచెం డేంజర్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ 6 నెంబర్స్ లో మీ ఫేవరెట్ ఎవరో వాళ్ళకి మాత్రమే ఓటింగ్ చేసుకోండి. మిస్టరీ కాల్స్, జియో హాట్‌స్టార్ వర్స్ ఇవి అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా ఏమేమి జరగబోతున్నాయి ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. మన ఛానల్ ఫాలో అవుతుండండి.